నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. డయాబెటీస్ కు ముందు జాగ్రత్త వహించాలన్న డిస్ట్రిక్ట్ జడ్జ్ ప్రతిమ. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు ఎమ్మెల్యే వినతి. అన్నదాతపై కాంగ్రెస్ వివక్ష చూపుతుందన్న మాజీ మంత్రి గంగుల. స్వార్థ రాజకీయాల కోసం అమాయకులను రెచ్చగొడుతున్నారు. వికారాబాద్ ఘటనపై నల్ల బ్యాడ్జీలతో టీఎన్జీఓల నిరసన. ఘనంగా అంతర్జాతీయ బాలల దినోత్సవం. ఆయా పాఠశాలల్లో ఉత్సాహంగా ఆడి పాడిన చిన్నారులు. ఇక వార్తల వివరాలు. డయాబెటీస్ ద్వారా శరీర అవయవాలకు నష్టం జరిగే ప్రమాదముందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అన్నారు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు హెల్త్ టాక్ నిర్వహించారు. ప్రతిరోజు ఎన్నో ఒత్తిడులతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది తమ విధులు నిర్వహిస్తూ ఉంటారని, తద్వారా ఎన్నో రకాల జబ్బులు వచ్చే ప్రమాదముందని జడ్జి ప్రతిమ అన్నారు. ముఖ్యంగా డయాబెటీస్, బీపీ వ్యాధులకు వయస్సుతో సంబంధం లేకుండా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తొలి దశలోనే గుర్తించి వైద్యం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకటేష్, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి వెంకటేష్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీలేఖ, ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి షిరీనా మహ్మద్, ఆసుపత్రి మార్కెటింగ్ హెడ్ కోటా కరుణాకర్, మెడికవర్ ఆసుపత్రి ప్రతినిధి కిరణ్, వైద్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని క్రిస్టియన్ కాలనీలోని బాలసదన్ నూతన భవన నిర్మాణానికి నగర మేయర్ సునీల్ రావుతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. భూమి పూజ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదే డివిజన్లో పుట్టి పెరిగానని, ఇక్కడి నుండే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మొదట కార్పొరేటర్గా గెలుపొందానని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు బాలసదన్ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిందని, ఈ స్థలంలోనే కొత్త భవనాన్ని నిర్మించనున్నామని చెప్పారు. అనివార్య కారణాల వల్ల పనుల ప్రారంభంలో జాప్యం జరిగిందన్నారు. నూతన భవనం నిర్మించుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. సుమారు 2 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులతో G+1 భవనాన్ని రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము పుట్టి పెరిగిన స్థలం ఇది. చిన్నప్పుడు మీకు ఆడుకున్న స్థలం, ఈ ఏరియా అంతా కూడా మేము ఆడుకున్న ప్రాంతాలు మేము అని కూడా. అప్పుడు పార్క్ ఉండే, ఫస్ట్ మున్సిపల్ పార్క్ ఉన్నప్పుడు ఇది. దాని తర్వాత బాలసదనంగా మారిపోయింది. సో గతంలో ఎప్పుడో బాలసదనం కట్టింది కాబట్టి ఇప్పుడు డిలాబరేట్ కండిషన్లు ఉన్నాయి. సో చిన్నారుల భవిష్యత్ దృష్ట్యా ఒక మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సునీలరావు గారు మేయరు, పాలకవర్గం డిప్యూటీ మేయర్ గారు, సో అందరూ డిసైడ్ చేసినప్పుడు చిన్నల పిల్లల కోసం ఒక బాలసదనం కట్టాలని చెప్పి అప్పుడే 2-3 years బ్యాకే మేము డిసైడ్ చేసిన జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల టెండర్ పిలిచిన కాంట్రాక్ట్ రాకపోవడం వలన ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. 2 కోట్లతోటి G+1 మేము కట్టడం జరుగుతుంది. ఇది 2 కోట్లతోటి బాలసదనం కడుతున్నాం. ఇది 6 నెలల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకుంటే పాత డిలాబరేషన్ కండిషన్ పాత బిల్డింగ్ ఉండగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి చిన్నారుల సేఫ్టీ కానీ చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా ఈ బాలసదనాన్ని కట్టుకుంటాం. కాబట్టి ఇది స్మార్ట్ సిటీ నిధులతోటి కడుతున్నాం. కాబట్టి 6 నెలలు కంప్లీట్ చేయాలని చెప్పి మేము
కాంటెంట్ కోరుకుంటూ సో ఈ బిల్డింగ్లో పిల్లలందరూ కూడా సేఫ్గా ఉంటారని చెప్పి ఆనందకర వాతావరణం ఉంటారని చెప్పేసి భావిస్తూ ఈ బిల్డింగ్ వికారాబాద్ ఘటనలను ఖండిస్తూ కరీంనగర్లో టీఎన్జీఓస్ నాయకులు ఆందోళన తీవ్రతరం చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకులైన ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మారం జగదీశ్వర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అభివృద్ధి పనులకు అడ్డు తగులుతూ అమాయకులైన ప్రజలను ఉద్యోగులను బలిపశువులు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్లకు అధికారులకు తగు భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, టీఎన్జీఓల జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణారావు, టీఎన్జీఓ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో ఉద్యోగులపై దాడిని యావత్ జేఏసీ ఖండించుకుంటూ ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉంటారు. మరి అక్కడ కలెక్టర్ గారు వాళ్ళ బృందాన్ని తీసుకొని ఉద్యోగులను తీసుకొని ఆ రైతుల సమస్యను విందామని పోతుంటే కొందరు గుండాలు రైతుల ముసుగులో అని చెప్తున్నారు. మరి రైతులైనా గుండాలైనా ఇలా దాడి చేయడం యావత్తు ప్రజాస్వామ్యం మీద దాడిగా ఇలా అభివర్ణిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తాం. మీకు సేవ చేసే ఉద్యోగులపై దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. అటువంటి చర్యను కొందరు నాయకులు కావాలని రాజకీయ కోణంగా చూసి ఇలా కనీసం ఉద్యోగులపై దాడిని ఖండించకుండా మరి రైతులే అని చెప్తారు. రైతులైనా అల్లరి మూకలైనా ఎవరైనా దాడి చేసే సంస్కృతి ఉండద్దు. గతంలో కూడా ఒక ఎంఆర్ఓను ఆఫీసులో వచ్చి కాల్చివేస్తే కనీసం అడిగే నాదుడే కూడా లేకుండా పోయింది. ఇలా అంగన్వాడీల మీద దాడి, పంచాయతీ సెక్రటరీల మీద దాడి, సర్వే డిపార్ట్మెంట్ దాడి, రెవెన్యూ ఉద్యోగుల మీద దాడి, ఇలా ఆఖరికి వస్తే కుల గణన చేస్తున్న అధికారులను కూడా ఇంట్లోకి రానియకుండా స్కోలింగ్ చేసుకుంటూ వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జిల్లా కలెక్టర్ను కలిసి రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సుమారు 45 రోజులు గడిచిపోయిందని, ఇప్పటికీ 44,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు. మందకోడిగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి మోసం చేసిందని ఆరోపించారు. జిల్లా మంత్రులు కొనుగోలు సెంటర్లకు వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా రైతు సమస్యల గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి ప్రభుత్వం కనబడతలేదు. కనబడే ప్రభుత్వం కలెక్టర్ కాబట్టి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది. అక్టోబర్ 1 నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు నవంబరు 14వ తారీఖు, సుమారు 45 రోజులు ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న మందకొండిగా ఇప్పటివరకు జిల్లాలో 44,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని మాత్రమే కొన్నారు. మేము ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంటే పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాలే గవర్నమెంట్ కొన్న పరిస్థితి ఉండే. 150,000 మెట్రిక్ టన్ ధాన్యం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు 44 మెట్రిక్ ధాన్యం కొనే పరిస్థితి లేదు. ధాన్యం పండిందా? పండింది, కానీ పండిందని ఎడిపోయింది. ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలన మధ్యవర్తులు వచ్చి 400 రూపాయలు తక్కువ కూడా ఈరోజు రైతు దగ్గర కొనే పరిస్థితి ఉన్నది. అందుకే రైతు పండించిన పంట మొత్తం కూడా ఐకేఎఫ్ సెంటర్ రాకుండానే మధ్యవర్తులకు రైస్ మిల్లకు అమ్ముకునే పరిస్థితి కనబడింది. ఈ ప్రభుత్వం యొక్క చాతగాని తనం వలన రైతులు సుమారు ఒక్కొక్క క్వింటాల మీద 400 రూపాయలు కూడా ఈరోజు లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది, నష్టమయ్యే పరిస్థితి. రెండోది, సన్న రకాలు పెట్టండి, సన్న రకాలకు బోనస్ ఇస్తామని చెప్పారు. 500 రూపాయలు బోనస్ ఇస్తాంటే మీ ప్రభుత్వం మాటలు నమ్మి చాలా వరకు కూడా సన్న రకాలు పెట్టాం. ఎక్కువ శాతం మా ప్రాంతంలో బీపీటీ సన్న రకాలు ఉంటాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది కూనారం సన్నాలు అంటారు దాన్ని, 1638 ఉంటుంది, దాని నెంబర్ 1638. ఇది గవర్నమెంట్ సెంటర్. అది మానకొండూరు మండలంలోని దేవంపల్లి గురుకుల ప్రతిభా కేంద్రంలో ప్రారంభమైన 10వ జోనల్ లెవెల్ క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాలకు కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల మల్టీ జోనల్ అధికారి అలివేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అన్ని రకాల వసతులతో క్రీడాకారులకు ఎస్కార్ట్స్, టీచర్స్, క్రీడా అఫీషియల్స్ ని కలుపుకుని దాదాపు 1400 మందికి అన్ని రకాల వస్తువులను అందించారని మల్టీ జోనల్ అధికారి అలివేలు అన్నారు. అండర్ 14, 17 ఓవరాల్ ఛాంపియన్షిప్ మానకొండూర్, అండర్ 19 ఓవరాల్ ఛాంపియన్షిప్ రుక్మాపూర్ పాఠశాలల విద్యార్థులు గెలుపొందారని డీఈఓ జనార్దన్ రావు తెలిపారు. క్రీడలతో స్నేహబంధాలు ఏర్పడతాయని చెప్పారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువు, ఆటల్లో రాణిస్తారని తెలిపారు. జోనల్ మీట్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసి స్టేట్ మీటుకు సన్నద్ధం కావాల్సిందిగా చెప్పుతూ క్రీడలను ముగించారు. ఈ కార్యక్రమంలో దేవంపల్లి గురుకుల ప్రిన్సిపల్ జగన్నాథం, వైద్యాధికారి బియాబాని, వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్ శ్రీనివాసరెడ్డి, లచ్చయ్య, అశోక్ బాబు, కాళహస్తి, జిన్నా సత్యనారాయణ రెడ్డి, ఉదయ్ కుమార్, శ్యామలత, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. పలు పాఠశాలల్లో చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా యాజమాన్యాలు నివాళులు అర్పించాయి. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటివారికి పాఠాలు బోధించారు. మాజీ ప్రధాని నెహ్రూ దేశ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించారని పలువురు వక్తలు గుర్తు చేశారు. చిన్నారులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలలో చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాన్ని అందంగా ముస్తాబు చేశారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. పాఠశాల కిడ్స్ చిన్నారులు చేసిన ఫ్యాషన్ పరేడ్ ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు, నాటికలు, ప్రదర్శనలు, క్యాట్ వాక్ తదితర కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతకుముందు ఈ వేడుకలను మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. చిన్నారులకు ఇష్టమైన బాలల దినోత్సవం రోజున పాఠశాలలో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి అన్నారు. చిన్నారులు భవిష్యత్తులో ఉన్నతంగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. You're very, very important for us, for our country, because why? You're the future citizens of our country. So you have to, what you have to do? You have to study well, all of you. You have to do your work. Every time I'm telling you, do the work properly. Listen to your parents, teachers, parents, grandparents. కరీంనగర్లోని పారమిత పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పారమిత పాఠశాలల అధినేత ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరమని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులని చెప్పారు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. బాలలందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోదరావు, రాకేష్, ప్రాచి, రమణ, ప్రసాద్, హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని జాన్సన్ గ్లోబల్ హై స్కూల్లో వరల్డ్ చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వావిలాలపల్లిలోని పాఠశాల ఆవరణలో చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ప్రతి ఏటా చిల్డ్రన్స్ డే వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటారని డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్విజేసి విద్యా సంస్థల సెక్రటరీ మహిపాల్ రెడ్డి, జాన్సన్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, కోరా స్కూల్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, వరప్రసాద్, రామ్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. वंदे विष्णु भव भय On the platform of Johnson Global and Cora, we have conducted November 14th in absolutely in grand manner. Really, each and every student belongs to nursery to 10th class took participation in this great festival. Yeah, I can say sincerely it is a festival, hangama of children. పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆశయం అంతా కూడా పిల్లలే కాబట్టి వాళ్ళని అద్భుతంగా అనుమత్యాలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం పట్ల ఉందని నేను గర్వపడతా ఉన్నాను. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ వన్, children really came along with wonderful dress code and robes. They have given outstanding performances on every category. ఫలానా అని చెప్పలేకుండా ప్రతి సందర్భాన్ని సాహిత్యపరంగా, సంస్కృతి పరంగా, కల్చరల్ ఆస్పెక్ట్లో ప్రతిదాన్ని ప్రతిబింబించారు ఇక్కడ పిల్లలంతా కూడా. యూనిటీ అండ్ డైవర్సిటీ ఈజ్ ఏ ఇండియన్స్ ట్యాగ్ లైన్. దట్స్ బేస్డ్ ఆన్ దట్ వన్. చిల్డ్రన్, ఎవ్రీ చైల్డ్ బిలాంగ్స్ టు ఆల్ రిలీజియస్ ఆల్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్చి మాసంలో జరగబోయే 10వ తరగతి పరీక్షలకు తమ పిల్లలకు స్కూల్తో పాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధను కనబర్చి పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పేరెంట్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకుంటూ విద్యాభివృద్ధికి పాటుపడాలని ప్రిన్సిపల్ వనజ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ అంజయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లి విద్యాధరి ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జయంతి సందర్భంగా సంస్కృతి, భాషా సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు రకరకాల ప్రదర్శనలు నిర్వహించారు. మన పల్లె జానపదం అయిన ఒగ్గు కథను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. రాణి రుద్రమాదేవి ఏకపాత్రాభినయం చూపర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జువ్వాడి వెంకటేశ్వరరావు, పాఠశాల డైరెక్టర్ జువ్వాడి మౌనిక, హరిచరణ్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట పారమిత హైస్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. చైర్మన్ ప్రసాదరావు, డైరెక్టర్ అనుకర్రావు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఏటా విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు చిల్డ్రన్స్ డే వేడుకలు జరుపుతూ ఉంటామని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. స్పోర్ట్స్ మీట్ సందర్భంగా విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రసాదరావుతో పాటు డైరెక్టర్లు ప్రసూన, అనుకర్, వినోద్రావు, రష్మిత, రాకేష్, పారమిత స్కూల్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today we all have assembled and today is a special day and you all know why we have assembled. What is the specialty of today? Children's Day.
So do you all know what Children's Day also have other name? Hello? Any name for other name for Children's Day? Yeah, it is also known as Bal Divas. It is also called as Balala Dinotsavam. Okay. Yesterday, in terms of two of the lovely children of grade 2 and grade 3 came to me with an invitation card inviting me to be part of it. So I asked them a question. Children, definitely I would like to be part of your event. But can I know why we all are celebrating Children's Day only on November 14th? రేపటి భారతావానికి పట్టుకొమ్మలు నేటి బాలలేరని భగవతి స్కూల్ చైర్మన్ రమణారావు అన్నారు. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని భగత్ నగర్ భగవతి స్కూల్ ఆర్వెంటరీ స్కూల్ నందు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అసెంబ్లీ ద్వారా అనేక రకాలైన విజ్ఞానదాయక అంశాలలో ప్రదర్శనలను ఏర్పాటు చేసి అలరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా నటించి ఎంతో చక్కని ప్రతిభతో పాఠ్యాంశాలను బోధించారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేలా విద్యార్థులకు మానసికోల్లాసాన్ని అందిస్తున్నామని చైర్మన్ రమణారావు అన్నారు. నెహ్రూకు చిన్నపిల్లలంటే ప్రాణమని, దేశ స్వాతంత్రోద్యమంలో చేసిన కృషిని, అనంతరం దేశ ప్రధానిగా దేశానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. నేటి పిల్లలే రేపటి పౌరులని, వారిలోని అంతర్గంగా నిలిచి ఉన్నటువంటి విద్యాశక్తిని ప్రోత్సహించాలని తెలిపారు. నాయీ బ్రాహ్మణుడు చేస్తున్న సేవలను గుర్తించి ప్రతి ఆలయ కమిటీలో విధిగా నాయీ బ్రాహ్మణ సభ్యుడు ఉండే విధంగా ప్రత్యేక జీవో విడుదల చేయాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి నాయీ బ్రాహ్మణులకు గుడితో నాయీ బ్రాహ్మణుడికి ఉన్న ప్రాధాన్యతను గ్రహించి పాలకవర్గ సభ్యులుగా నాయీ బ్రాహ్మణులు ఉండే విధంగా ప్రత్యేక జీవోను జారీ చేసిందని గుర్తు చేశారు. టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు. 20 ఆలయాలకు పాలక మండలిని నియమించాలని దేవాదాయ శాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవుదుర్తి విజయ్ కుమార్, జిల్లా నాయకులు మల్లెంకి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, గడ్డం అంజన్న, ఆదిమూల మహేష్, కోత్వల అశోక్, గుంజపడుగు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మరి దేవునికే సేవ చేసేటువంటి నాయ బ్రాహ్మణులను రాజకీయంగా ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సేవ చేసేటువంటి అవకాశాన్ని నాయ బ్రాహ్మణులకు అక్కడి ప్రభుత్వం కల్పించింది. ఇది రెండో డైరెక్టర్ నాయ బ్రాహ్మణుడిగా. వందలు వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తామన్నా కానీ అక్కడ భగవంతునికి సేవ చేసే అవకాశం రాదు. కానీ ఈరోజు మొట్టమొదటి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా నియమితులైనటువంటి నాయ బ్రాహ్మణ సోదరుడు యానాదయ్య గారు కటిక నిరుపేద గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం వారికి అవకాశం రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నియమితులైనటువంటి శాంతారాం గారు, వారు కూడా పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, కులవృత్తి మీద ఆధారపడి కులవృత్తి చేసుకునేటువంటి వాళ్ళు. ఈరోజు అక్కడ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి అవకాశం కల్పిస్తే ఇలా తిరుపతిలో దేవునికి సేవ చేసేటువంటి అవకాశం ఉంది. మేము కూడా ఇక్కడ ప్రతి ఆలయంలో భగవంతుణ్ణి నిద్ర లేపాలన్నా మేమే, భగవంతుణ్ణి నిద్ర పుచ్చాలన్నా మేమే. ఇలా సున్నాయి వాయిద్యాల ద్వారా ప్రతి సున్నాయి వాయిద్యం ప్రతి ఆలయంలో ఉంటుంది. ఈరోజు భగవంతుణ్ణి పొద్దున్నే 3:30కో 4 గంటలకో మేలు కొల్పాలంటే నాయ బ్రాహ్మణుడు రావాలి, సున్నాయి వాయించాలి, భగవంతుని లేపాలి. దాని తర్వాతనే కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఏఐటీయూసీ నాయకులు ఆందోళనకి దిగారు. ఐకేపీ కోఆపరేటివ్ సొసైటీ సెంటర్ హమాలీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
వడ్ల కొనుగోలు ఐకేపీ, డీసీఎంఎస్, పీఎస్సీఎస్సీ సొసైటీల ద్వారా జరుగుతుందని, ఇందులో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని రాష్ట్ర ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బాలరాజు అన్నారు. కూలీలకు టన్నుకు 60 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 55 సంవత్సరాలు పైబడి నిండిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, ఐకేపీ కోఆపరేటివ్ సొసైటీ సెంటర్ హమాలీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నెల్లి రాజేశం, ప్రధాన కార్యదర్శి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. దాదాపుగా 1,00,000 మంది వరకు ఐకేపీ రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులు మరి వాస్తవానికి చూస్తే సంవత్సరానికి కేవలం పంటలు పండి కోత కోసినప్పుడే ఈ యొక్క వడ్లు కొలిచేటువంటి విధానాన్ని ఐకేపీ కేంద్రాలు అంటారు. ఐకేపీ కేంద్రాలలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి హమాలీ రేటు చెల్లిస్తూ మరి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా ఏఐటీసీ ఖండిస్తున్నది. ఏదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైనటువంటి హమాలీ రేటును 80 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో చూస్తే రైతులు ఎవరైతే పంట పండిస్తారో ఆ కల్లాల దగ్గర, చేన్ల దగ్గర పొద్దుందాకా అక్కడే ఉండి అనేక ప్రమాదాలకు గురవుతున్నటువంటి యొక్క హమాలీ కార్మికులకు ప్రమాద నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇక బరువులు మోస్తున్న సందర్భంలో అదే సందర్భంగా నెట్టుబడుతున్నాయి, తాళ్ళు గుంజినప్పుడు తాళ్ళు తెగిపోయి దెబ్బలు జరిగినాయి, కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. జ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలయాలేనని తెలంగాణ గ్రంథాలయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో 57వ జాతీయ గ్రంథాలయ దినోత్సవంని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి పౌరుడు పుస్తక పఠనం పట్ల మక్కువ పెంచుకోవాలని సుధాకర్ రెడ్డి సూచించారు. విద్యార్థులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలంటే పుస్తక పఠనంతోటే సాధ్యమవుతుందని చెప్పారు. కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విషయ పరిజ్ఞానం గల పుస్తకాలను కూడా చదవాలన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపల్ శ్రీరామ్ మొండయ్య, డాక్టర్ కె శంకర్, రహమాన్ విద్యార్థినులు పాల్గొన్నారు. అభిమానంతోనే పుస్తక పఠనంతోనే అనేక జ్ఞాన సంపద పెంచుకోవాలి. జ్ఞాన సంపదతోనే మనకి అనేక ఉపాధి అవకాశాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు లభించాలంటే జ్ఞాన సంపద అవసరం. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు ఈ జ్ఞాన సంపదను సంపాదించుకొని విశ్వ విజేతగా నిలవాలని కోరుకుంటున్నా. ఈనాడు నిరుద్యోగం కాదు, నిరుద్యోగం అవసరం లేదు, నిరుద్యోగం పక్కన పెడదాం. ఉద్యోగం అంటే మనం కష్టపడితే కదా ఉద్యోగాలు వచ్చేది. గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి దేవుని చెరువు వద్ద నిర్మించిన కరీంనగర్ పాలకేంద్రం యూనిట్ చెరువు శిఖంభూమిలో ఉందని మండల సిపిఐ సహాయ కార్యదర్శి చొక్కల శ్రీశైలం అన్నారు. మండల కేంద్రంలో పలువురు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేకు, అధికారులకు వినతి పత్రాలు అందజేశామన్నారు. ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారని గుర్తు చేశారు. చెరువు శిఖంలో పాలకేంద్రం ఉందని అభ్యంతరాలు వచ్చినప్పటికీ సర్వే చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సర్వే చేపట్టిన అధికారులు పాలకేంద్రం చెరువులో ఉందా లేదా అన్న విషయం అధికారికంగా తెలియజేయాలని కోరారు. చెరువు శిఖంలో పాలకేంద్రం ఉంటే వెంటనే కూల్చివేయాలన్నారు. ఈ విషయం ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు. ఎలాంటి చర్యలు చేపట్టకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లిలో చెరువు శిఖంలో నిర్మించినటువంటి పాలకేంద్రాన్ని కూల్చివేయాలని గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు పలుమార్లు విజ్ఞప్తి చేశాం. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు దీన్ని వానాకాలంలో పరిశీలన చేశారు. పరిశీలన చేసిన తర్వాత కనీసం అధికారులకు సూచించిన తర్వాత అధికారులు మరి రిపోర్ట్ ఏమిచ్చారో, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమిచ్చిందో అప్పటి నుంచి కూలుస్తాం అని చెప్పి ఇప్పుడు కూడా కూర్చోవడం లేదు. మరి దీని వెనుక కారణం ఏందో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. కూలని పక్షంలో రేపు రాబోయే కాలంలో సిపిఐ పార్టీ పక్షాన భారీ ఎత్తున ఆందోళన ఎత్తుని చెప్పి మీ విధంగా హెచ్చరిస్తా ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చనూరు గ్రామంలో ఏర్పాటు చేరున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం నిర్మించిన భవనాన్ని ఓ కుల సంఘం నాయకులు ఆక్రమించి పెద్దమ్మ తల్లి ఆలయంగా తీర్చిదిద్దుతున్నారంటూ అదే గ్రామానికి చెందిన ఉప్పులేటి కుమార్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. జెడ్పీసీఈఓ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయ్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ సురేందర్ రెడ్డి వచ్చనూరు గ్రామంలోని పెద్దమ్మ గుడిని సందర్శించారు.
అనంతరం ఇరువురి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఆ నివేదికను కలెక్టర్కు అందజేస్తామని జెడ్పీ సీఈఓ తెలిపారు. భవనంతో పాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఖజానాకు గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కుమార్ కోరారు. ఇదిలా ఉంటే ముదిరాజ్ సంఘం నాయకులు మాత్రం తప్పుపడుతున్నారు. ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో తాము చందాలుగా 70 లక్షలు పోగు చేసుకుని పెద్దమ్మ గుడిని నిర్మించుకున్నామని చెబుతున్నారు. మా గుడి మాకే ఉండాలని నినాదాలు చేశారు. అధికారులు మాత్రం ఏ వైపు న్యాయం చేస్తారనేది వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, ఏఈ సురేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి మాజీ సర్పంచి ఉమారాణి, ఫిర్యాదుదారి ఉప్పులేటి కుమార్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గరిగే లక్ష్మణ్, మాట్ల రాజుకుమార్, ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గారు స్కిల్ డెవలప్మెంట్ భవనం కింద 4 లక్షల నిధులు కేటాయించినారు. మా ఊరు ముదిరాజ్ సంఘం దానిని పెద్దమ్మ గుడిగా తీర్చిదిద్దుకున్నారు. దాని మీద నేను ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన. ఈరోజు సిఓ ఆఫీసర్లు ఎంక్వైరీకి వచ్చినారు. దాని వామూలం రాసుకుని అతను సంతకం తీసుకున్నారు. దీనికి సహకరించి ఇది మన జాతర పోయిన నెల 18 తారీఖు జాతర జరుపుకున్నారు. దీనికోసం ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడున్న కవంపల్లి సత్యనారాయణ గారికి స్వాగతం పలుకుతూ మా ఊరి కొంతమంది కార్యకర్తలు పైసలు తీసుకొని కొంచెం ఇబ్బందికరంగా చేసినారు. ఇక్కడ ఫ్లెక్సీలు కట్టుకొని స్వాగతం పలికినారు ఎమ్మెల్యే గారికి. ఇలాంటి తప్పును ప్రోత్సహించదని కోరుకుంటున్నాను. జరిగిన ఎంక్వైరీలో ఇలాంటి అక్రమ కట్టడాలు తొలగించాలి. మాకు స్కిల్ డెవలప్మెంట్ భవనం ఇచ్చింది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ భవనం ఉండాలి. దాన్ని గుడిగా మార్చినందుకు అక్రమ కట్టడాలు కూలగొట్టి మాకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు కానీ గుడి కట్టుకోమని ఎమ్మెల్యే గారు మా సర్పంచ్ గారు కట్టుకోమన్నారు. మేము కట్టుకున్నాం. వాళ్ళు ఇచ్చింది ఎంత ఇచ్చారో మాకు తెలియదు కానీ మేమైతే గుడి కట్టుకున్నాం. పైసా పోగేసి ఈ గుడి మేము కట్టుకున్నాం. పెద్దమ్మ గుడి ముదిరాజ్ సంఘం అది. ఏదో కలెక్టర్ కాంప్లిమెంట్ చేసిందట. ఇవాళ వచ్చి సిఓ వాళ్ళకి చేసినట వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేసుకొని పోయారు సార్. వాళ్ళు రాసుకొని వేస్తారు. వాళ్ళు ఏమనలే మమ్మల్ని ఏందని వాళ్ళే ఫోటోలు తీసుకున్నారు సార్. వాళ్ళు కరెక్ట్గా మేము ఎంక్వైరీ చేసుకున్నట్టుగా ఒక లెటర్ రాసిమంటే రాసిస్తాం సార్. అంతే. గవర్నమెంట్ నిధులు ఏం లేవు సార్. ఫస్ట్ ఓపెనింగ్ చేసింది ఆ ఎమ్మెల్యే గారే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో చిట్టీలు వేసుకొని సొంత డబ్బులతోటి చిట్టీలు వేసుకొని చిట్టు ఉండదు సార్. మేమే డబ్బులు వేసి ఇంటికి కిందేసి పాలు కిందేసి మేమే కట్టుకున్నాం సార్. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపడుతున్న కరీంనగర్ నుండి శబరిమలై మహాపాదయాత్ర 29వ రోజుకు చేరింది. తమిళనాడులోని ఉసూర్ పట్టణం నుండి బయలుదేరి ఉదనపల్లి గ్రామానికి చేరుకున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్కు చెందిన కన్నమల్ల సరోజ మల్లయ్య కుటుంబ సభ్యులు గట్టు ప్రశాంత్ స్వప్న అన్నప్రసాదాన్ని అందజేశారు. తిరిగి సాయంకాలం రాయకోటి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ సిద్దిపేటకు చెందిన ఆరుట్ల కళ్యాణ్ సంతోష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆరుట్ల యాదవ్ రెడ్డి, మంజుల, శ్యాంప్రసాద్ రెడ్డి, రాధిక, శానివార్ రెడ్డి అల్పాహారాన్ని అందజేశారు. అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తానంటూ ఓ యువతి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. కరీంనగర్కు చెందిన సునైనా ఫాతిమా లోన్ ఇప్పిస్తామంటూ కార్ఖానగడ్డకు చెందిన పలువురు మహిళల వద్ద నుండి డబ్బులు వసూలు చేసింది. నెలలు గడుస్తున్నా రుణాలు చెల్లించకపోవడంతో బాధితులు యువతిని పట్టుకుని నిలదీశారు. మహిళా గ్రూపుగా ఏర్పడి 10 మంది మహిళలు సభ్యులుగా చేరితే ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా 5 లక్షల రూపాయల లోన్ అందిస్తానంటూ నమ్మబలికిందని బాధితులు తెలిపారు. ఒక్కొక్కరి వద్ద నుండి 30,000 వరకు వసూలు చేసిందని చెప్పారు. సిబిల్ లేకున్నా బ్యాంకు అధికారులను మెప్పించి ఇప్పిస్తామంటూ నమ్మించిందని చెప్పారు. లోన్ అందుతుందన్న ఆశతో అప్పు చేసి చెల్లించామని బాధితులు వాపోయారు. ఈ విషయంపై నిందితురాలిని మైత్రి ఛానల్ ప్రశ్నించగా తన తల్లికి పెన్షన్ వస్తుందని లోన్ తీసి బాధితులకు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. తాను మోసం చేసి డబ్బులు తీసుకున్నది వాస్తవమేనని, ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఖర్చయ్యాయని తెలిపింది. సుమయా ఫాతిమా అని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి లోన్లు ఇప్పిస్తా అన్నది. లోన్లు ఇప్పిస్తా అంటే లేడీస్ ఏం చేశారు, మంచిగా 30,000 ఇచ్చారు. 30,000 ఇచ్చి 15 రోజులలో లోన్ వస్తా అన్నది. తీసుకున్నది పారిపోయింది. అది పారిపోయినాక మా దగ్గర 1,00,000 రూపాయలు 1,10,000 తీసుకున్నది ఇంటికాడ. ఇంటికి వచ్చి మాకు తెలియదు, మోళ్ళకి తెలియదు, లేడీస్ ఇచ్చారు.
అవి మరి కంప్లైంట్ పోలీసు వాళ్ళు ఇస్తే మీరు ఏం తెలియదు మాకు అడిగిచ్చిరా అని పోలీసు వాళ్ళు అంటారు. 3 టన్నుల సుధా కంప్లైంట్ ఇచ్చినాం, ఆయన పట్టుకోలే. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఎవరి దగ్గర పోవాలి? मेरा नाम सुमैया फातिमा है सर। मैं सब बैंकों में दिलाती हुई लोना बोल के मैं झूठ बोल के ली उन लोगों के पास से पैसे। कोई सा भी सार नहीं है, क्या भी नहीं है, जो भी ली मैच खाई पैसे. और ఇప్పుడు సార్ మా అమ్మ పెన్షన్ ఉంది సార్, 28,000 వరకు మా అమ్మకి పెన్షన్ వస్తుంది. మా అమ్మ పెన్షన్ మీద లోన్ పెడుతున్నాం. లోన్ పెట్టి వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేస్తాను నేను. అప్పుడు నేనైతే తప్పు చేసిన సార్, నేనే తీసుకున్నా, నేను కాదంటలేను, నేను ఇస్తా కూడా అంటున్నా. అమ్మ పేరు మీద పెన్షన్ మీద లోన్ పెట్టి ఇస్తా అంటున్నా. కాకపోతే అప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవి తీసుకొని వాళ్ళకి లైసెన్స్ తీసి వాళ్ళకు లోన్ ఇప్పిస్తా అని తీసుకున్నా. కానీ అది కాలేదు. హెచ్డిబిలో ఇప్పిస్తా అని చెప్పి తీసుకున్నా. కానీ అవి నేను వాళ్ళకి ఇవ్వలేదు సార్. శ్రీకాంత్ సార్ అని ఒక ఆయన ఉండే, ఆయన మాట్లాడిండు. అది కమాన్ దగ్గర. ఇద్దరు ఈమె దగ్గర 25,000 తీసుకున్నా, ఈమె దగ్గర 30,000, వాళ్ళ దగ్గర 30,000, మళ్ళీ వీళ్ళ అక్క దగ్గర 25,000. 25, 50, 30, 60, 1,20,000 ఇవ్వాలి సార్ వీళ్ళకు. వీళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కూడా నేను చెప్పినా సార్, వెళ్ళి అక్కడ పేపర్ రాసి ఇస్తా, మీకు మీ పైసలు ఎక్కడ పో, మీ పైసలు మీకు ఇస్తా. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు నా దగ్గర అయితే ₹1 కూడా లేదు సార్. నేను సచ్చినా కూడా నా దగ్గర ₹1 లేదు. నేనే ఖర్చు పెట్టుకున్నా సార్, నాకు హెల్త్ ప్రకారంగా నాకు హెల్త్ బాగాలేకుంటే నేనే ఖర్చు పెట్టుకున్నా. ఇంకొకటి ఏంటంటే సార్, प्रेजेंटలో అయితే నా దగ్గర ₹1 లేదు. मेरे तरफ से मैं 50,000 रुपये दी, मेरा और मेरे बहन का बोल 50,000 रुपये दी मैं. और क्या बोलते सर, आधार कार्ड का जिराक्स, पासपोर्ट फ़ोटो लिए, बैंक की बुक का जिराक्स, पान कार्ड का जिराक्स लेके देती बोल के बोले. और फ़ोन कराए कि कौन देते हैं, वो है कहते HDB के सार से श्रीकांत है कहते हो सर, ये सुमैया फातिमा. फ़ोन करा के बात कराए थे, हाँ हमें लोन देते, प्रोसेस हो गए बाद बाकी के 20,000 रुपये देना, अब तो 30,000 रुपये दो बोल के बोले. तो हम ఇప్పటికి సంవత్సరం మాకు డబ్బులు ఇచ్చుడు లేదు, ఆమె ఏం లేదు. ఆమె వెనక ముందు తిరుగుడు అవుతున్నాం. మా బిడ్డని మా అల్లుడు టార్చర్ చేస్తుండు. నా బంగారం ఏది, నీ బంగారం తెచ్చుకోపమ్మని మా బిడ్డని టార్చర్ పెడుతుండు. నాకు అదే ఎక్కువ టార్చర్ అయింది. మీ డబ్బులు ఇస్తలేదు సార్. నేను అద్దతులం బంగారం కుదబెట్టి 25,000 ఇచ్చిన చేతు బదలని. అది కూడా లోన్ వస్తుంది, ఆ లోన్కు కట్టాలి. 25,000 ఇవ్వు, నీకు రేపు పొద్దున్నే ఇస్తానంటే నమ్మిచ్చిన నేను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.